వేణుగోపాల్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఏమి చేసింది, ఏం ఒరగబెట్టిందో చెప్పలేదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, అదే మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు. అని 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలు చేసి ఎంతో అభివృద్ధి చేయలేదు. ఇదే ప్రభుత్వం లేని మా నాయకుడు మీ ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు ఇవ్వకపోతే సొంత డబ్బును పంచిచ్చిరండి. ప్రభుత్వం లేకున్నా ఇలా మా నాయకుడు ప్రజల పక్షాన ఉన్నాడు. ప్రభుత్వం నుండి లక్ష కోట్ల అప్పులు చేసి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మోసపూరితమైన మాటలు వినడానికి సిద్ధంగా లేరు. రాజకీయాల్లో ఉన్నాడే గానీ సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు వినండి ఒక్క నిమిషం. సురేష్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా నాయకుడు సొంత డబ్బుని ఎంతో మందికి దాన ధర్మం చేశాడు, కష్టాల్లో ఉన్న ఆదుకున్నాడు. నిజంగా చెప్పండి మీరు, మీరేమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుతా ఉన్నారు. వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తన కష్టార్జితం ఏమి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారని ఆయన అడుగుతా ఉన్నారు. అప్పులు చేసిండండి, అప్పులు చేసి ఆగండి సార్ చెప్తారు. బ్రహ్మనాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళు డిబేట్ లో కూర్చున్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ 15 ఏళ్లుగా ఇది సాధించాడు అని చెప్పడానికి ఒకటి లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొక అవకాశం అంటాడే గాని 23 సీట్లు ఎందుకు ఇచ్చారో చెప్పలేడు. 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసేటప్పుడు ఏం చెప్పాడు? ఈయనకి రాజకీయ అనుభవం ఉంది, ఈయనైతేనే రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి ఆయనకు ఓట్లు వేయమన్నాడు. అందరూ ఆయన నమ్మి ఓట్లు వేశారు. ఆయనేమో ముఖ్యమంత్రి అయినాడు, ఆయనేమో ఈయనకి బానిస అయినాడు. మళ్ళీ 2019లో ఏమైనాడు? ఈయనంత అవినీతి పరుడాడు. మట్టిలో మాఫియా, మద్యంలో మాఫియా, ఇసుకలో మాఫియా. అదే విధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా లోకేష్ కి మాత్రం ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి పదవి ఇచ్చాడు అని చెప్పి 2019లో విమర్శించాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో ఏం చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని ఆదుకోగలుగుతాడు, చంద్రబాబు నాయుడు నేను మద్దతు ఇవ్వకపోతే కనీసంగా ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. నేను సమాధానం చెప్తా సోదరుడికి. మీరు క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చెప్తా వినాలి. మీరు ప్రతిపక్షాలను సమర్థిస్తున్నారు. క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చెప్తా వినండి. మధ్యలో వాళ్ళు మాట్లాడించారు మీరు. కంక్లూజన్ ఇచ్చేటువంటి సమయం ఆల్రెడీ అందరికి పవన్ కళ్యాణ్ ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మా నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గత ప్రభుత్వం చేసిన పనులు మీరు చేయకూడదు, మీరు మంచి పనులు చేస్తే మిమ్మల్ని నేను అభినందిస్తా, గౌరవిస్తా, ప్రజలకు మేలు చేయాలి అని అన్నాడు. దాని తర్వాత నువ్వు ఏం చేసావు? ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని నువ్వు కూడా రాష్ట్రాన్ని అంధకారం చేసినప్పుడే నువ్వు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం స్టేట్మెంట్ చూడండి. మా నాయకుడు మీ ప్రభుత్వాన్ని కూడా అభినందించాడు. ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వేణుగోపాల్ గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు 2019లో విమర్శలు మాత్రమే చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో సగం మంది మంత్రులు ఆయన ఇష్టానుసారంగా తిట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద కూడా దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కామెంట్ చేసిన వాళ్ళే బయటకు వస్తున్నారండి. ఎందుకు వస్తున్నారు చెప్పండి? వైసీపీ కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తారు? సోదరుడు ఇంకా పాత రోజుల్లో ఉన్నాడు. 2 నెలలు వేస్తారు, 2 నెలలు లోకేష్ మాత్రం ఉద్యోగం ఇచ్చినా ఈయన మాత్రం మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి అంటే ఏమి ఈయన బానిస బతుకు? ఎందుకు షర్మిల గారు అంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని. మరి వాటికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దగ్గర బానిసగా ఉన్నారని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నాడు. మరి ఈయనకి సత్తా లేదా? ఎమ్మెల్యే అవ్వాలనో, ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలనో, లేదా ముఖ్యమంత్రి అవ్వాలనే అంటే వాడికి వీడికి వేణుగోపాల్ గారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి దించేసి ఈయన దుర్పేదం ఏంటి? ఈయన ఎందుకు చంద్రబాబు నాయుడు బానిస బతుకు వస్తున్నాడు?
పార్టీ వాళ్ళంతా మద్దతు ఇవ్వండి. భుజానేసుకొని తిరుగుతున్నాడు. ఎంత ప్రేమ వలకపోస్తున్నారు సార్. మీకేమైంది వేణుగోపాల్ గారు? చంద్రబాబు నాయుడు గారు భుజానే వేసుకొని తిరుగుతారు, మీకేంటి ప్రాబ్లం? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మిస్ చేసుకున్నందుకు ఈ రాష్ట్రం అనుభవిస్తున్న స్థితి మీరు చూడండి. ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని మిస్ చేసుకున్న ఫలితం ఈ రాష్ట్రం ఈ దుర్గతికి విమర్శించేది కాదు. వేణుగోపాల్ గారు షర్మిల గారు అడుగుతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కాలు మొక్కుతున్నారని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్తలా? ప్రణబ్ ముఖర్జీ గారు కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. రైట్, సమయం అయిపోయిందండి. దయచేసి ఆగండి వేణుగోపాల్ గారు, దయచేసి ఆగండి. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సురేష్ రెడ్డి గారు, నరసింహప్రసాద్ గారు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు, అక్షయ సత్యం గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్.